You know, డోరేమాన్ ప్రెడిక్టెడ్ ద ఫ్యూచర్. ఎస్, డోరేమాన్ 1969లో క్రియేట్ అయింది. అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు, ఇంటర్నెట్ లేదు, ఏఐ లేదు, స్మార్ట్ టెక్నాలజీ కూడా లేదు. కానీ ఇలాంటి గ్యాడ్జెట్స్ గురించి ఎలా ఆలోచించారు? డోర్ ఎక్కడికైనా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న హై స్పీడ్ ట్రావెల్, విఆర్, డిజిటల్ కనెక్టివిటీ వల్ల వరల్డ్ మొత్తం ఒక్క క్లిక్లో రీచ్ అవుతున్నాం. ట్రాన్స్లేషన్ చెల్లి తినగానే ఏ లాంగ్వేజ్ అయినా అర్థమవుతుంది. ఇప్పుడున్న యాప్స్ లైక్ గూగుల్ ట్రాన్స్లేట్ సెకండ్స్లో లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాయి. బ్యాంబూ కాప్టర్ స్కైలో ఫ్రీగా ఫ్లై అవ్వడం. ఇప్పుడు డ్రోన్స్, ఎయిర్ ట్యాక్సీస్ అండ్ ఫ్లయింగ్ టెక్ రియల్ అవుతున్నాయి. టైం మెషిన్ ఫ్యూచర్కి వెళ్ళడం. సైన్స్లో థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం టైం స్లో అవ్వడం పాసిబుల్. ఫ్యూచర్ ట్రావెల్ కాన్సెప్ట్ రియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ట్రస్ట్ మీ, ఇదంతా 1969లో ఇమాజిన్ చేశారు. అప్పుడు ఇమాజిన్ చేసినవన్నీ ఇప్పుడు రియల్ అవుతున్నాయి. ఎలా? ఇది జస్ట్ ఇమాజినేషనా లేక ఫ్యూచర్ని ముందే చూసేసారా? ఓల్డ్ కార్టూన్స్ బెటర్ అంటారా లేక న్యూ కార్టూన్సా? కమెంట్ చేయండి మీ ఫేవరెట్ కార్టూన్తో.